ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గీతానుగీతా కర్తవ్య కిమన్యై శాస్త్రవిస్తరైః యస్వయం పద్మనాభస్య ముఖపద్మాత్ వినిః స్మృతా. భగవద్గీత పద్మనాభుడైన భగవంతుని పద్మము నుండి వచ్చింది. ఇది ఈ రకంగా వచ్చింది. మిగతా శాస్త్రాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా దీనికి సరితూగవు, గీతతో సరితూగవు. శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలము నుండి పుట్టిన బ్రహ్మదేవుడి ముఖం నుండి వేదాలు వచ్చాయి. బ్రహ్మదేవుడైన వానికి తండ్రి అయిన భగవంతుడే స్వయంగా తన వాక్కుతో చెప్పిన గీత ఇది. అందువల్ల జనులందరికీ శుభం కలగాలని వ్యాస భగవానుడు దానిని మహాభారతంలో ఈ భగవద్గీతని అనుగ్రహించాడు. భగవద్గీతకి నాంది ఏంటంటే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో ముదీర్యేత్. శ్రీమన్నారాయణుడికి నమస్కృత్య నమస్కారం. అతడే భగవద్గీతకి ఉపదేశకుడు. సరస్వతీదేవికి నమస్కారం. ఇటువంటి ఇక్కడ సరస్వతి అంటే భగవంతుడు ఉపదేశించిన గీత. ఇక్కడ సజ్జన సోవర్ది. సరస్వతి అంటే భగవంతుడు ఉపదేశించిన గీత. ఆ గీత అనే జ్ఞాన గంగయే అక్కడ చెప్పబడింది. ఇక్కడ ఆ గీతను వినే నరోత్తముడు ఎవడైతే ఉన్నాడో నరోత్తముడైన నరుడికి అంటే అర్జునుడికి నమస్కారం. ఆ మహాత్ముడే గీతను విన్నాడు. అతని నిమిత్తం చేత భగవద్గీత అనే గంగ భగీరథుడు తెచ్చిన గంగ కంటే చాలా గొప్పది. అలా గొప్పగా ఇప్పటికీ కూడా భూలోకమంతా ప్రవహిస్తున్న ఏకైక గ్రంథం ఏదంటే లోకల్లో భగవద్గీత. అందుకనే ఇది లోకపావకమైంది భగవద్గీత. అటువంటి శ్రీమద్ భగవద్గీత లోకంలో అత్యంత ప్రసిద్ధమైన గ్రంథంగా ఉంది. సర్వమతస్థులు దార్శనికులు వాళ్ళ సిద్ధాంతానికి ప్రమాణంగా భగవద్గీతని ఉదహరించి ఉంటారు. భగవద్గీత సకల వేదముల అర్థాన్ని సారంగాను సంగ్రహంగాను చెప్పిందని శ్రీ శంకరాచార్యులు వారు తెలియజేస్తున్నారు. సర్వశాస్త్రమయీ గీత సర్వదేవమయోహరి సర్వతీర్థమయీ గంగా సర్వవేదమయో మను. గీత అనేది సర్వశాస్త్ర రూపమై ఉంది. హరి సర్వదేవతల స్వరూపుడు. గంగా సమస్త తీర్థముల యొక్క రూపం. మనుస్మృతి సర్వవేదముల ధర్మరూపకంగా ఉంది. ఇలా గీతని పఠించడం వల్ల జ్ఞానయజ్ఞము చేసినంత ఫలం ఉంటుంది. గీతాపారాయణ చేత చిత్తశుద్ధి కలిగి క్రమేపీ జ్ఞానయోగ్యత ప్రాప్తి అవుతుంది. గీతార్థ విచారం చేతనే జ్ఞాననిష్ట ప్రాప్తమై మోక్షం వస్తుంది. అందువల్ల గీతార్థ విచారము చేతనే అనే నిశ్చయార్థం. సిద్ధాంతం తెలిస్తే ముఖ్యం కాదు, దాని అనుగుణంగా జీవితాన్ని మలుచుకోవడం కూడా చెప్తాడు భగవద్గీతలో. అందువల్ల గీత, గంగ, గాయత్రి, గోవింద అని 4 నామాలు గకారాది రూపాలు. అలాంటి గకారాది శబ్దాల్ని హృదయం యందు పఠిస్తే
అతనికి పరంపర చేత జ్ఞానప్రాప్తి పునర్జన్మయే లేని ముక్తి కూడా లభిస్తుంది. ఇక్కడ గంగ ఉంది, ఋషికేశులో గీత ఉంది, గాయత్రి జపం చేసే బ్రాహ్మణులు ఉన్నారు, గోవిందుడు ఉన్నాడు కిందని మన పీఠంలో ప్రతిష్ఠ. ఇలా భగవద్గీత అనేది మన దేశంలో ఆధ్యాత్మిక ప్రమాణం అనిపించుకున్న శృతి స్మృతి పురాణ ఇతిహాస దర్శనముల చేతనే వాంగ్మయ నిర్మాణ గోపురానికి కలశములే ఉందని చెప్పచ్చు. కనుక ఇతర మతస్థుల ధర్మ గ్రంథాలని ఈ గీతతో పోల్చి చూస్తే ఆ పోలిక ప్రచండ సూర్యుడికి మినుగురు పురుగులకి ఉన్న తేడా. ఇతర మతస్థుల ధర్మ గ్రంథాల్లో ఒక దానిలో కర్మ, ఇంకొక దానిలో భక్తి, మరొక దానిలో నీతి, ఇంకొక దానిలో ఏకేశ్వరవాదము, ఈ విధంగా ఒక్కొక్క దానిలో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అయితే భగవద్గీతలో ఉన్నట్లు కర్మయోగము, భక్తి యోగము, సామరస్యము దేనిలో కూడా కనిపించదు. సర్వసమత, సర్వభూతదయ, సర్వమత సానుభూతి, సర్వధర్మ స్వధర్మాచరణ మహత్యము, నిష్కామకర్మ మహత్యము, వీటన్నిటినీ జతపరిచి చెప్పిన ధర్మగ్రంథము ఈ గీత తప్ప మరే గ్రంథము లేదు. కనుక సమస్తానికి ఉత్కృష్టమైన తత్వజ్ఞానాన్ని, అమూల్యమైన రత్నము ఈ భగవద్గీతలోనే లభిస్తుంది. అటువంటిది భగవద్గీత. ఈ విచారము ఇతర గ్రంథాలలో పగటపూట దీపం పట్టుకుని వెతికినా కూడా కనిపించదు. ఈ విధంగా ధర్మార్థ కామ మోక్షములనే 4 పురుషార్థముల స్వరూపాన్ని మరియు వాటి సంబంధాన్ని స్పష్టంగా తెలపడం చేత భగవద్గీతకి ధర్మగ్రంథాలన్నిటికంటే అత్యంత పూజ్యస్థానం ఇవ్వడం యోగ్యమే ఉంది. ఇక్కడ భగవద్గీత సారాన్ని తెలుసుకుంటే సకల పురుషార్థములు వారికి స్వాధీనం అవుతుంది అని భావించే వాళ్ళే ఈ గ్రంథానికి ముఖ్య అధికారులు. సకల పురుషార్థాలు వస్తాయి, వారి కొరకే ఈ గ్రంథము పుట్టింది. ఇది భగవద్గీత. ఉపనిషత్తులకి భగవద్గీతకి పోలిక. ఉపనిషత్తుల్లో కర్మల చేత నేరుగా మోక్షము లభిస్తుందని, కర్మ సన్యాసం చేసి ఉపనిషత్తుల్లో కర్మల చేత డైరెక్ట్గా నేరుగా మోక్షం దొరకదు, లభించదు, కర్మల చేత మోక్షం దొరకదు అని కర్మ సన్యాసం చెయ్యాలి. కర్మ సన్యాసం చేసి జ్ఞానాన్ని సంపాదించుకోవడం చేతనే మోక్షం దొరుకుతుందని చెప్పే వాక్యాలు ఉంటాయి ఉపనిషత్తుల్లో. ఉదాహరణకి న కర్మణా న ప్రజయా ధనేన త్యాగే నేకే అమృతత్వమానసు అని చెప్పాడు. కర్మతో కానీ, అలాగే సంతతితో కానీ, ధనముతో కానీ మోక్షము దొరకదు. జ్ఞానులు ముఖ్యంగా త్యాగము చేతనే మోక్షం పొందారు అని తైత్రీయ ఆరణ్యకం చెప్పింది. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృతాకృతాత్ అని నచికేతుడికి యమ ఆచార్యులు చెప్పారు. ఏమని ఇక్కడ అర్థం? ధర్మానికి అతీతమై అధర్మానికి అతీతమై, అంటే ధర్మాన్ని మీరి ఉన్న అధర్మాన్ని మీరి ఉన్న కార్యకారణములు రెండిటికీ అతీతమై ఉన్న ఆత్మతత్వాన్ని చెబుతాను విను అని నచికేతుడికి యమాచార్యులు కఠోపనిషత్తు 1:2-14 చెప్పాడు. అలాగే బృహదారణ్యంలో తద్యదేహ కర్మచితో లోకం క్షీయత ఏవమేవ అముత్ర పుణ్యచితో లోక క్షీయతి అన్నాడు. అంటే ఏంటి? ఇక్కడ మనము చేసిన కర్మ ఫలము నాశనం అయినట్లే, అంతే కదా, ఇక్కడ చేసిన కర్మ ఫలాలు అన్నీ నాశనం అయినట్లే పరలోకంలో కూడా పుణ్యం చేత సంబంధించిన భోగము నాశనం అయిపోతుంది. ఇక్కడ అలాగైతే అన్ని వదిలిపెట్టి నాశనం పోతామో పరలోకంలో కూడా అలాగే నాశనమైపోయి దిగుతాం అని బృహదారణ్యం చెప్పింది.
ఇలా అనేక వాక్యాలు కర్మల చేత మోక్షము రాదు అని చెప్పే, కర్మల చేత మోక్షం రాదు అని చెప్పే. బ్రహ్మవిద ఆప్నోతి పరం అన్నది అంటే బ్రహ్మాన్ని ఎరిగిన వాడు పరం అంటే పరమ పురుషార్థాన్ని పొందుతాడు. తైత్రీయం 2:1. తరతి శోకమాత్మవిత్, ఎవడైతే ఆత్మను తెలుసుకుంటాడో అలా తెలుసుకున్నవాడు శోకాన్ని దాటిపోతాడు అని ఛాందోగ్య 7:1-3. ఆ విధంగానే గీతలో కూడా ఏవం త్రయీ ధర్మమనుప్రపన్న గతాగతం కామకామ లభంతే అంటే ఏంటి? ఈ విధంగా వేదోక్తమైన ధర్మాల్ని అనుసరిస్తూ కర్మనే కోరువాడు స్వర్గానికి పోవడం, గతాగత కామకామ లభంతే, స్వర్గానికి పోవడం, వెనుకకు మళ్ళా రావడం, ఇలా వచ్చిపోవడం చేసే గతినే పొందుతారు అని 9వ అధ్యాయంలో 21వ శ్లోకంలో చెప్పాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని 1866. సర్వధర్మాల్ని అర్జున, సర్వధర్మాల్ని వదిలి నన్నొక్కడినే శరణు పొందు అన్నాడు. ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామనుసూయతే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. సకల గుణయుక్తుడివైన నీకు ఇంకా ఇంకొక దానిని చెప్తాను, విను, జాగ్రత్తగా విను. ఇంకొకటి చెప్తాను. ఈ జ్ఞానాన్ని విజ్ఞానం పాటుతో చెప్తాను. జ్ఞానం ఒకటే చెప్పను, విజ్ఞానంతో పాటు నీకు చెప్తాను. విజ్ఞానం అంటే అనుభవం అని ఇక్కడ అంటాడు. జ్ఞానం వస్తే సరిపోదు, ఆత్మానుభవం కలగాలి. అది చెబుతాను. దీన్ని తెలుసుకుంటే అమంగళమైన సంసారము నుండి నువ్వు విడుదలైపోతావు. యజ్ఞాత్వా మోక్షసే శుభాత్, అమంగళకరమైన సంసారం నుండి విడుదల పొందుతావు. 9:1. ఇలాగా బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి న కాంక్షతి, బ్రహ్మానుభవాన్ని పొందిన ప్రసన్నమైన మనస్సు గలవాడు వాడు దేనిని కాంక్షించడు, శోకించడు. ఇలాంటి వచనాలతో సిద్ధాంతాన్ని చెప్పాయి. ఉపనిషత్తుల్లో చిత్తశుద్ధి కోసం కర్మని చిత్త ఏకాగ్రతకి, చిత్తశుద్ధి అంటే అంతఃకరణ శుద్ధి, ఆ అంతఃకరణ ఏకాగ్రతకి ఉపాసన చెప్పినట్లే ఉపనిషత్తుల్లో చెప్పాయి చాలా ఉపాసనలు కదా. అలాగే ఆదిత్యోపాసన, గాయత్రో, ఎన్నో ఉపాసనలు వచ్చాయి, వైదిక ఉపాసనలు అవి. అలా చెప్పినట్లే గీతలో కూడా యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే యథాదీపో నివాతస్థో నేంగతే నోపమాస్మృత. యోగులైన వాళ్ళు ఆసక్తిని వదిలిపెట్టి చిత్తశుద్ధి కోసం కర్మను చేస్తారు అనేది యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే అనేది 5వ అధ్యాయం 11. 5 అధ్యాయాలు చాలా గొప్ప విషయాలు ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6 నుంచి అది బాగుంటాయి. కానీ ఇందులో చాలా మంచి విషయాలు వచ్చేస్తాయి. యథాదీపో నివాతస్థో నేంగతే నోపమాస్మృత 6వ అధ్యాయం 19. గాలి లేని చోట నివాతస్థో, యథాదీపో నివాతస్థో అంటే గాలి లేని చేట ఉన్న దీపం వలె కొంచెం కూడా చలించకుండా ఉన్న చిత్తం ఉండాలి. ఇదే యోగుల చిత్తానికి ఇచ్చిన ఉపమానము అని. కనుక జ్ఞానము చేత మోక్షమనే సిద్ధాంత విషయాన్ని, కర్మాదులు జ్ఞానానికి సాధనము అనే విషయాన్ని కూడా నిజంగా ఉపనిషత్తు సిద్ధాంతానికి, గీతా సిద్ధాంతానికి ఎటువంటి హెచ్చుతగ్గులు ఉండనే ఉండవు అని తెలుసుకోవాలి. అందువల్ల కర్మలు చేయాలి, జ్ఞానాన్ని తెలుసుకోవాలి. జ్ఞానము అనుభవపూర్వకంగా వస్తే కర్మలు వదిలేస్తాయి. కానీ జ్ఞానం కలిగే వరకు చిత్తశుద్ధి కోసం కర్మలు చేస్తూనే ఉండాలి. అలాగని జ్ఞానకర్మ సముచ్చయం కాదు ఇక్కడ చెప్పింది. చిత్తశుద్ధి కోసం మాత్రమే కర్మలు.
జ్ఞానం పరిపూర్తి అయితే కర్మలు మిగలవు. నా కర్మణాన ప్రజయాధనేన అన్నట్టు. కనుక గీతలో తత్వాన్ని ప్రతిపాదన చేసిన క్రమానికి, ఉపనిషత్తుల్లో చేసి ఉన్న క్రమానికి కొంచెం హెచ్చుతగ్గులు ఉంటాయి. ఆ క్రమంలో ఎలా ఉంటాయి? ఉదాహరణకి గీతలో కపిల సాంఖ్యాన్ని, కపిలుడు చెప్పిన సాంఖ్యం ఏదైతే ఉందో ఆ సాంఖ్యాన్ని హెచ్చుగా ఉపయోగిస్తుంది. ప్రకృతి ఇవన్నీ ఎక్కువగా ఉపయోగిస్తుంది, గుణాలు ఉపయోగిస్తుంది. ఈ క్రమము ప్రధానమైన ఉపనిషత్తులు ఎక్కడ కనిపించవు. కనిపించాయా? ఇందులోనే వస్తాయి గుణాల గురించి, ఎక్కడ కనిపించవు. గీతలో ఉన్న ఈశ్వర అవతార వర్ణన రీతిగా కూడా గీతలో పరమేశ్వరుడు యొక్క అంటే ఈశ్వరుడు యొక్క అవతార వర్ణన బాగా ఉంటుంది. ఆ రీతి కూడా ఎక్కడ ఉపనిషత్తుల్లో కనిపించదు, ఎక్కడ కనిపించదు. గీతలో నిష్కామ కర్మ వర్ణన బాగా ఉంటుంది. అలా ఉన్నట్లు ఉపనిషత్తుల్లో వర్ణించలేదు. శ్వేతాశ్వేతరము కఠోపనిషత్తుల్లో చెప్పిన అల్ప స్వల్ప సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టేస్తే మిగతా ప్రధానమైన ఉపనిషత్తుల్లో అంటే ఏంటి, శ్రీ శంకర భాష్యము లభించే ఉపనిషత్తులు 10 ఉపనిషత్తులు. శ్వేతాశ్వేతర అనేది ఇంకొకటి చెప్తారు, కానీ 10 ఉపనిషత్తులు. ఈ శంకర భాష్యంలో లభించే ఉపనిషత్తుల్లో ధ్యానయోగాన్ని గీతలో చెప్పినట్లు ఎక్కడా కూడా ఉండదు. అయితే ఈ విశేష సంగతులు గీత యందున్న అసాధారణ స్వరూపాన్ని సూచిస్తుంది. అసాధారణ స్వరూపాన్ని సూచిస్తుంది ఈ విశేషమైన విశేషం. వీటి మహత్తు మనం భాష్యంలో బాగా చెప్పుకుంటాం, చాలా గొప్పగా చెప్పుకుంటాం. అయితే ఇంత మాత్రము సత్యము ఏది అంటే కర్మజ్ఞానముల స్థానాన్ని గురించి వచ్చిన ఉపనిషత్తు, ఆ ఉపనిషత్తు వాక్యాలకి మరియు గీతకి ఎక్కడ కూడా మతభేదం ఉండదు. అది గుర్తుంచుకోవాలి, ఎక్కడ ఉండదు. గీతలో భక్తికి ప్రాధాన్యత ఇచ్చారు. ఉపనిషత్తుల్లో ఉపాసనకి ప్రాధాన్యత. ఉపాసనలన్నీ కూడా వైదికోపాసనలు. ఇప్పుడైతే ఎవడు చేసేది లేదు. ఈ కాలంలో ఎక్కడ భారతదేశంలో వైదికోపాసనలు లేవు. అన్నీ కూడా పౌరాణిక ఉపాసనలు, భక్తి అవే ఉన్నాయి. జ్ఞాని అయిన వాడు కర్మను చేస్తూనే ఉండాలని భగవద్గీతలోని కొన్ని ఉపనిషత్తుల యందు చెప్పి ఉన్నదని గీతాచార్యులు కూడా చెప్పాడు. జ్ఞాని అవ్వడానికి కర్మలు చేస్తూనే ఉండాలి, అంటే జ్ఞానం కలిగే వరకు కర్మలు చేస్తూనే ఉండాలి. దీన్ని ఏం చేసుకునే అర్థం? జ్ఞాని అయితే, జ్ఞానం కలిగితే అని అర్థం. జ్ఞానం కలిగితే కర్మను చేస్తూ ఉండాలి అని భగవద్గీతలో కొన్ని ఉపనిషత్తుల్లో చెప్పాయి. ఇదే గీతా రహస్యకాలు కూడా చెప్పారని కొందరు దాన్ని సముచ్చయవాదులు చెబుతారు. జ్ఞానం కలిగిన తర్వాత కర్మలు చేస్తూనే ఉండాలని సముచ్చయవాదులు. ఇది అక్కడ ఉన్న భేదాలు ఉపనిషత్తులకి భగవద్గీతకి. ఇంకా బ్రహ్మసూత్రాలకి భగవద్గీతకి ఉన్న పోలిక. బ్రహ్మసూత్రాల్లో కర్మజ్ఞానాల యొక్క విషయంలో సంబంధించిన సూత్రాల్ని ఇక్కడ ఉదహరిస్తూ ఉంటారు. కొన్ని ఎలాగంటే పురుషార్థోత శబ్దాదితి బాదరాయణ అని ఒక సూత్రం వచ్చింది. 3, 4, 1. ఈ వేదాంత జ్ఞానంతో స్వతంత్రంగానే పురుషార్థమైన మోక్షం లభిస్తుంది బాదరాయణుని యొక్క అభిప్రాయము. బాదరాయణునైన నా అభిప్రాయము. వేదాంత జ్ఞానంతో స్వతంత్రంగానే పురుషార్థమైన మోక్షం వస్తుంది. అంతే, కర్మల యొక్క జోడి అక్కర్లేదు. పురుషార్థోత శబ్దాదితి బాదరాయణ అంటే స్వతంత్రంగా వేదాంత జ్ఞానంతో మోక్షం కలుగుతుంది అని బాదరాయణుడు నా అభిప్రాయంగా చెప్పాను అని చెప్తున్నారు. ఈ సూత్రంలో కర్మ, ఉపాసన వీటి సహాయం లేకుండా జ్ఞానం నేరుగా ముక్తి కలిగిస్తుందని చెప్పింది. ఇది మన అదృష్టం. ఏంటి సంవత్సరం భగవద్గీత ఏదైతే మొదటి నుంచి దానికి ఇప్పుడు మొదలుపెట్టి ఎన్ని సూత్రాలు అవుతాయి అంతవరకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. జీవితాన్ని మార్చుకోవడానికి ఇది చాలా గొప్ప
అదృష్టమైన సంవత్సరం. కనుక ఈ సూత్రంలో వేదోక్త కర్మల్ని విడిస్తే ప్రత్యవాయం అనే దోషం వస్తుంది. ఈ సూత్రాల్లో ఇక్కడ ఏమొచ్చిందంటే వేదోక్త కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెడితే ప్రత్యవాయం అనే దోషం అంటే పాపం అని రావడం చేత కర్మను చేస్తూనే ఉండాలని వారి అభిప్రాయం నిరాకరించి ఉంది ఈ సూత్రంలో. ఏది 3, 4, 1లో కర్మలు వదిలిపెడితే ప్రత్యవాయ దోషం వస్తుంది. నిత్య నైమిత్తిక కర్మలు వదిలిపెడితే ప్రత్యవాయ దోషం వస్తుంది. అంటే కర్మలు వదిలిపెట్టకూడదు అని. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛ దగంశమాహ, బ్రతికున్నంత వరకు కర్మలు చెయ్యాలి, కర్మలు వదిలిపెడితే ప్రత్యవాయ దోషం వస్తుంది అనేది ఏదైతే ఉందో దానిని ఆ అభిప్రాయాన్ని నిరాకరించింది ఈ సూత్రంలో. వేదోక్త కర్మల్ని వదిలిపెట్టి బ్రహ్మచింతను ఒక్కదాన్నే చేస్తూ చేస్తూ ఉన్న ఆశ్రమం అంటే సన్యాసము శాస్త్రసమ్మతంగా ఉందని ఒక బ్రహ్మసూత్రాల్లో విపరీతమైన దాని మీద చర్చ జరిగింది. అందువల్ల గీత యందు కూడా ఈ 2 తత్వాలని చెప్పి ఉంది. ఏమని? ఉదాహరణకి గీతలో 14:1 పరంభూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. అంతేనా? నా 14:1 మరొకసారి నీకు జ్ఞానాలన్నింటిలో కంటే పరమాత్మ విషయమైన జ్ఞానం చెబుతాను అర్జున. దీనిని తెలిసిన మునులు అందరూ ఈ సంసారాన్ని వదిలిపెట్టి ఉత్తమ సిద్ధి అయిన మోక్షాన్ని పొందుతారు అని భగవంతుడు 14వ శ్లోకంలో చెప్పాడు. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ. నాయనా, ఈ శ్లోకంలో ఏం చెప్పాడు? జ్ఞానం చేత పరసిద్ధి అయిన మోక్షం కలగడానికి ఇక్కడ ఏం గట్టిగా ఒత్తి చెప్పాడు? సన్యాసము కర్మయోగము ఇవి 2 ముక్తికి కారణమై ఉన్నాయి అని చెప్పాడు. ఈ శ్లోక భాగంలో కర్మని చేసే ఆశ్రమాల వలె కర్మను విడిచే ఆశ్రమాలు ముక్తి కోసము అనుసరించదగింది అని అభిప్రాయం ఇక్కడ చెప్పాడు. కర్మను చేసే ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయి, బ్రహ్మచర్యము, గృహస్థు, వానప్రస్థు ఉన్నాయి కదా. కర్మను విడిచే ఆశ్రమం సన్యాసం ఇలాగే చెప్పింది. అందువల్ల సర్వాపేక్షాచ యజ్ఞాది సుతేరస్వవత్. యజ్ఞము, దానము, తపస్సు వీటిని శృతి యందు జ్ఞాన సాధనమని చెప్పడం చేత ఆశ్రమ కర్మలన్నీ జ్ఞానానికి కావలసినవే అయ్యున్నాయి అని సూత్రము 3, 4, 26. అసలు ఆ 3, 4 అధ్యాయాలు బ్రహ్మసూత్రాలు చాలా గొప్ప విషయాలు ఉంటాయి. ఈ సూత్రాల్లో కర్మలను అవశ్యంగా చెయ్యాలి అని చెప్పి దాని ఉపయోగాన్ని చెప్పిందని స్పష్టంగా ఉంటుంది. యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కర్మమేవ తత్ యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞము, దానము, తపస్సుల్ని ఈ కర్మల్ని వదిలిపెట్టేవి కావు. వీటిని చేస్తూ ఉండాల్సిందే. యజ్ఞము, దానము, తపస్సు తెలిసిన వారికి ఏమవుతుంది? పావనాని మనీషిణాం, చిత్తము పవిత్రమైపోతుంది అని 18వ అధ్యాయంలో చెప్పాడు. ఇలా అక్షరశః చాలా విషయాలు చెప్పాడు. విహితత్వాచ్ఛాశ్రమ కర్మాపి, ఆశ్రమ కర్మను విధించడం వలన విహితం అంటే విధి అదల్ల ఆశ్రమ కర్మని విధించడం వలన అందరూ దాన్ని చెయ్యదగింది అని సూత్రభాష్యం. సూత్రం వాక్యం 3, 4, 32. ఈ సూత్రంలో ముముక్షులు కాని వాళ్ళు శాస్త్రవిహిత కర్మలు చెయ్యవలసి ఉందని చెప్పింది. అక్కడ చెయ్యాల్సి ఉందని చెప్పింది. ఇలాగే గీతలో శాస్త్రవిధిముత్స్యుజ్య వర్తతే కామకారతః నససిద్ధిమవాప్నోతి నసుఖం న పరాం గతిం. 16వ అధ్యాయం 23. ఎవడు శాస్త్రంలో విధించిన దానిని లెక్కించకుండా చెయ్యకుండా తనకు తెలిసినట్లు ప్రవర్తిస్తాడో
శాస్త్రంలో చెప్పిన కర్మలే చెయ్యాలని భగవద్గీత భాష్యంలో చాలా ఎక్కువగా ట్రస్ట్ చేసి చెప్తాడు. శాస్త్రం నిందించిన కర్మలు చేయకూడదు, శాస్త్రం వ్యతిరేకించిన ఉపాసనలు చేయకూడదు. సత్వోపాసన, రజోపాసన, తమోపాసన ఎన్నో చెప్తూ ఉంటుంది. అందువల్ల విధించిన దాన్ని లెక్కించకుండా తనకు తెలిసినట్లు ప్రవర్తిస్తాడో అతనికి సిద్ధి అవ్వదు, ఈ లోక సుఖము ఉండదు, పరలోక గతి ఉండదు అన్నాడు. నససిద్ధి మవాప్నోతి న సుఖం న పరాం గతి అని మోక్షార్థులే కాకుండా కేవలం సుఖాపేక్ష గలవాళ్ళు శాస్త్రవిహిత కర్మనే చెయ్యాలని చెప్పింది. శాస్త్రంలో చెప్పని కర్మ, ఆ కర్మ స్వర్గానికి దారి చూపదు. మనము ఈ లోకంలో ఉంటే మనకి ల్యాండ్ మార్క్ ఏమిటి? స్వర్గం. ఆ ల్యాండ్ మార్క్, ఆ రూటుకి శాస్త్రంలో చెప్పని కర్మలు పనికిరావు, శాస్త్రవిహితమైనది. ఇప్పటికీ బ్రహ్మసూత్రంలో మనకు కావలసిన విషయమంతా లభించినట్లయింది కదా ఇంతవరకు. ఎందుకంటే కర్మకి జ్ఞానానికి ఉన్న సంబంధమే మనకు కావలసి ఉంది. కర్మ జ్ఞానం ఏంటి సంబంధం? ఎంతవరకు దాని సంబంధం కర్మకి జ్ఞానానికి అనేది ఇక్కడ కావాల్సింది. ఇది గీతయందున్నట్లు సూత్రంలో ఉందని తెలిసిన తరువాత ఈ విషయాన్ని మనము ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఏం మిగిలింది? ఏం లేదు కదా. కనుక బ్రహ్మసూత్రాల యందు ఉపనిషత్తుల సిద్ధాంతాన్నే విచారం చేసింది. బ్రహ్మసూత్రాల్లో ఉపనిషత్తుల యొక్క సిద్ధాంతాన్ని విచారం చేసింది. విచారించేసి నిర్ణయించి ఉందని సమ్మతించి ఉన్నాం కదా ఇక్కడ. ఉండడం చేత ఉపనిషత్తుల సిద్ధాంతము గీతా సిద్ధాంతం వలె ఉంది, ఉపనిషత్తుల సిద్ధాంతం కూడా గీతా సిద్ధాంతం వలె ఉంది అని పూర్వం చెప్పిన మాటకు ఇక్కడ మరింత బలాన్ని ఇచ్చినట్టుగా ఉంది. ఎందుకంటే కర్మ జ్ఞానము రెండే తీసుకెళ్తాడు. రెండే నిష్ఠలు అంటాడు, జ్ఞానయోగము, కర్మయోగము. అందువల్ల ప్రస్థానత్రయంలో గీతాశాస్త్రం, ఈ ప్రస్థానత్రయంలో గీతాశాస్త్రం యొక్క గొప్పతనం చెప్తున్నారు. ఇదంతా సచ్చిదానంద స్వామి వారు రచించింది. శ్రీ శంకరాచార్యులు అనుగ్రహించి ఉన్న భాష్యాన్ని ప్రస్థానత్రయ భాష్యం అనే పేరుతో 3 గుంపులుగా వేరు చేసే అలవాటు ఉంది. ప్రస్థానత్రయము అంటే 3 కదా. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, వీటికి ప్రస్థానత్రయమని విద్వాంసులు దీనికి నామకరణం చేసి ఉన్నారు. ప్రస్థానము అంటే తత్వాన్ని తెలియపరచడానికి బయలుదేరిన మార్గం. ఈ మార్గము ఈ 3 కూడా ఒక్కొక్క విధంగా ఉంటుంది. అలా ఉండడం చేత వీటి ప్రస్థానత్రయం అనే పేరు వచ్చింది. వేదం యొక్క ఆరణ్యకం ఉంది కదా, ఆరణ్యకం అనే భాగంలో చాలా వరకు కనిపించే ఉపనిషత్తులు ఉత్తమాధికారులకి ఆత్మజ్ఞానాన్ని, మధ్యమాధికారులకు ఉపాసనని ఇలా మోక్ష సాధనంగా ప్రతిపాదించి ఉన్నాయి ఆరణ్యకాల్లో. ఆరణ్యకాలు అంటే బృహదారణ్యకం, ఇలా ఉన్న ఆరణ్యకాలు ఉన్నాయి కదా, వాటిలో ఉపాసనలు చెప్పింది, జ్ఞానాన్ని చెప్పింది. ఉత్తమాధికారికి జ్ఞానము, మధ్యమాధికారులకి మోక్ష సాధనాలు ప్రతిపాదించింది. అందువల్ల భగవద్గీత ఉపనిషత్తుల ఆధారంతో, ఆ ఆధారాన్ని భగవద్గీత ఉపనిషత్తుల యొక్క ఆధారం పెట్టుకుని కర్మ, యోగ, భక్తి అనే సాధనాలకి, యోగ అంటే కర్మయోగము, అలాగే ధ్యానయోగము, భక్తి యోగము అని అర్థం. ఈ సాధనాలకి జ్ఞానమనే సాధనానికి ఉన్న సంబంధాన్ని విశదీకరించారు ఇంతవరకు. అందువల్ల బ్రహ్మసూత్రం అనేది ఉపనిషత్తులు, భగవద్గీత ఈ రెండిటి యందు ప్రతిపాదించి ఉన్న తత్వాన్ని న్యాయపూర్వకంగా నిర్ణయం చేస్తుంది. అందువల్ల అది జడ్జిమెంటు. బ్రహ్మసూత్రాలు అందువల్ల న్యాయప్రస్థానం అని దానికి పేరు. ఇలా ఉపనిషత్తుల యందు సామాన్యంగా ప్రతిపాదించిన విషయాన్ని భగవద్గీత, బ్రహ్మసూత్రాలకి వీటి యందు విశేషమైన రీతిలో నిర్ధారణ చేసి ఉండడం చేత
వేదాంత సిద్ధాంతాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలి అని అనుకున్నవాడు ఈ ప్రస్థానత్రయము అనే ఈ మూడింటిని క్రమక్రమంగా శ్రవణం చేయడం తప్పకుండా ఆవశ్యకం ఉంది. లోకల్లో బాగా భాష్యం చదువుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే సజ్జనస్వాదాన్ని శంకర సిద్ధాంతం అనే దాంట్లో వ్యతిరేకిస్తారు. ఏమిటి వ్యతిరేకిస్తున్నారంటే కొంతమంది ఉపనిషత్తులు ఏవైతేనాయో కొంత భాగాన్ని తీసుకుంటారు, జ్ఞాన భాగాన్ని తీసుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి చాందోగ్యంలో ఒక 5 అధ్యాయాల వరకు ఉపాసనలు ఉంటాయి, అలాగే బ్రహ్మసూత్రాల్లో ఉపాసనలు ఉంటాయి. అవి వదిలిపెట్టి జ్ఞాన భాగం తీసుకుంటారు, అవి చెప్పుకోరు. అలాగే బ్రహ్మసూత్రాల్లో చతుస్సూత్రి మాత్రమే తీసుకుంటారు, భగవద్గీత ఎక్కువగా విలువివ్వరు. అలా ఇదే భాష్యం చెప్పుకొని చెప్తారు. కానీ వీళ్ళకి పరిపూర్ణమైన సిద్ధాంతం తెలియదు అప్పుడు. ఎందుకంటే బ్రహ్మసూత్రాల్లో ఎక్కువ ఉపాసన విషయాలు చర్చలకు వస్తాయి. మనం చాందోగ్యం బృహదారణ్యం ఇవేమి వినకుండా ఆ చర్చలు ఏమర్థం అవుతుంది? అర్థం కాదు. వాటి వల్ల మనకి ఏమవుతుంది? మన ఉపాసన గురించి కాదు కదా, ఆత్మజ్ఞానం పొంది మోక్షం గురించి కదా. అంటే ఉపాసన సంబంధించిన దానిలో ఆత్మజ్ఞాన విషయం చూచాయిగా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి. అనేక కోణాల్లో ఆత్మజ్ఞానం సంపాదించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఒకే దాంట్లో ఆత్మజ్ఞానం కలుగుతుందంటే ఈ కలికాలంలో అంత మేధస్సు, అంత పవిత్రత, అంత సూక్ష్మబుద్ధి ఉంటుందని అనుకోము. అందువల్ల ప్రస్థానత్రయం ఆమూలాగ్రంగా తెలుసుకోవాలి. ఈ క్రమంలో గీతా ప్రస్థానం ఏదైతే ఉన్నదో రెండవది ఉంది. ఉపనిషత్తుల తర్వాత గీత. అందులో భగవద్గీత అనేది చాలా అత్యవసరం. ఇప్పుడు శంకర భాష్యం ముందుగా ఉపోద్ఘాతం. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ వాక్యాన్ని అనేక ముద్రిత భాష్యముల యొక్క ఆదిలో పెట్టి ఉంది. ఈ వాక్యం ఆచార్యుల భాష్యమందు దీన్ని చేర్చి ఉన్నారా, చేర్చి ఉండలేదా అని చెప్పడానికి వీలు కాదు. ఆనందగిరి వ్యాఖ్యానముందు దీని పరామర్శే లేదు. శ్లోకం ఓం నారాయణ పరో వ్యక్తాత్ అండమవ్యక్త సంభవం అండస్యాంతస్త్విమే లోకాన్ సప్తద్వీపాచ మేదిని. ఓం నారాయణ పరో వ్యక్తాత్ అండమవ్యక్త సంభవం అండస్యాంతస్విమే లోకాన్ సప్తద్వీపాచ మేదిని. శ్రీమన్నారాయణుడు అవ్యక్తము కన్నా కూడా అతీతుడు. పరో వ్యక్త అవ్యక్త పరో అవ్యక్తాత్ అవ్యక్తాత్ పరః అంటే శ్రీమన్నారాయణుడు అవ్యక్తము కన్నా అతీతుడు. అంటే అవ్యక్తాన్ని కూడా మీరు ఉన్నవాడు, దాటి ఉన్నవాడు. ఇక్కడ అవ్యక్తము కన్నా కూడా అంటే టిప్పణి. జగత్తు యొక్క అవ్యాకృత స్థితి కన్నను. అవ్యక్తం ఏంటి? అవ్యక్తము అవ్యాకృతము ఇవన్నీ ఒకటే అర్థాలు. జగత్తు యొక్క అవ్యాకృత స్థితి కన్నను. వ్యాకృతము అంటే కనిపించే ప్రపంచం, అవ్యక్తం అంటే బీజరూపం, దానికన్నను. దీన్ని అవ్యాకృత స్థితి అంటే బీజమని, అవ్యక్తమని, అలాగే ఆకాశము అని, మాయ అని మొదలైన పేర్లతో పిలుస్తారు. ఇది ముండక భాష్యం 2:1-2 భాష్య భాగం 55 చూడండి. మరియు సూత్ర భాష్యం 1, 4, 3 భాష్య భాగం 339. అలాగే 2:1-14 సూత్ర భాష్యం 4-40 చూడండి. అదే దీని గురించి వివరణ ఉంటుంది. అలాగే శ్రీమన్నారాయణుడు అవ్యక్తము కన్నా అతీతుడు.
బ్రహ్మాండము ఈ అవ్యక్తము నుండి పుట్టింది. అంతే కదా, మొత్తం ప్రళయమైన తర్వాత సర్వము బీజరూపకంగా ఉంటుంది, అది అవ్యక్తం. అలాంటి అవ్యక్తము కన్నా శ్రీమన్నారాయణుడు అతీతుడు. బ్రహ్మాండము మళ్ళీ ఈ అవ్యక్తము నుండే మళ్ళా ఆవిర్భవించింది. బ్రహ్మాండము అంటే ఇక్కడ టిప్పణి, బ్రహ్మాండము జన్మించే విధానాన్ని బృహదారణ్యం 1-2 ఎందుకంటే బృహదారణ్యంలో చాలా బాగా వర్ణించింది, గుర్తుందో లేదు కదా, నీకు చెప్పాను. 1-2 బ్రహ్మాండం ఎలా పుట్టింది అనే విధానాన్ని అక్కడ చూపించాడు. లోకాల సృష్టి ఏదైతుందో లోకాల సృష్టిని బాగా ఐత్రేయ ఉపనిషత్తులో 1:1 చూడవచ్చు. అవ్యక్తము అన్న, హిరణ్య గర్భుడు అన్న, భూతములు అన్న, అండము అన్న, లోకములు, అదే సారీ అవ్యక్తము, హిరణ్య గర్భుడు, భూతములు, అండము, లోకాలు, విరాట్ దేవతలు, ఈ క్రమంలో సృష్టి అయిందని ముండకోపనిషత్తు 1:8 ముందు అవ్యక్తము, హిరణ్య గర్భుడు, ముందు హిరణ్య గర్భుడు పుట్టాడు, అగ్రే మొదట పుట్టినవాడు హిరణ్య గర్భుడు, ప్రజాపతి. అందువల్ల హిరణ్య గర్భుడు, భూతములు, అండము, లోకాలు, విరాట్ దేవతల క్రమంలో సృష్టి అని ముండకంలో చూపించింది, భాష్యభాగం 23. ఇలా ఈ రకంగా బ్రహ్మాండము ఈ అవ్యక్తం నుండి పుట్టింది. అండము యొక్క లోపలే ఈ లోకాలు ఉన్నాయి, ఈ అండము యొక్క లోపలే ఈ లోకాలు ఉన్నాయి. 7 ద్వీపాలతో ఉన్న ఈ పృథివి కూడా దీనిలోనే ఉన్నది. అంటే వ్యక్తావ్యక్త ప్రపంచములు. అవ్యక్తం అంటే గాఢ నిద్రలో ప్రపంచము లేని స్థితి ఎలా ఉంటుందో ప్రళయంలో అలాగా అవ్యక్తం. ఇలా అవ్యక్తము వ్యక్తము బయటికి కనిపించినప్పుడు కనిపించకుండా ఉన్నప్పుడు అనే ప్రపంచంలో స్పర్శ లేనటువంటి పరిశుద్ధమైన బ్రహ్మమే గీతలో చెప్పబడిన శ్రీకృష్ణ భగవంతుడు అని ఈ శ్లోకంతో ఆచార్య సూచిస్తున్నారు. శ్రీకృష్ణ భగవంతుడు ఎవడు శ్రీకృష్ణ భగవంతుడు అంటే వ్యక్తావ్యక్త ప్రపంచముల యొక్క స్పర్శ లేనటువంటి పరిశుద్ధమైన పరబ్రహ్మమే శ్రీకృష్ణ భగవంతుడు అని ఇక్కడ సూచించారు, శంకరాచార్యుల వారు సూచించారు. కనుక భగవత్పాదుల వారి గీతాభాష్యానికి పై శ్లోకం చేత చాలా గొప్పగా మంగళాన్ని ఆచరించారు. ఈ శ్లోకము బ్రహ్మాండ పురాణంలో ఉంది. వార్తికల్లో దీన్ని కృష్ణద్వైపాయన వాక్యమని ఉదహరించారు. వార్తికల్లో అక్కడ తస్మే నమోస్తు దేవాయ అని దీని ముందున్న శ్లోకాన్ని ఉదహరించాడు. బృహదారణ్య వార్తికము 3, 7, 40, 41. ఇక్కడ ఎలాగంటే వృక్షము ఏదైతే ఉంటుందో చెట్టు, ఆ వృక్షము నశించినప్పటికీ అది బీజ రూపంలో అవ్యక్తంగా ఉండి కొంతకాలానికి వ్యక్తమవుతుంది. వృక్షము నశించిపోయినా దాని బీజం ఉంటుంది కదా, మళ్ళా అవ్యక్తంగా ఉండి కొంతకాలానికి వ్యక్తమవుతుంది. అలా ఈ ప్రపంచము ప్రళయకాలంలో లేదా సుషుప్తి అంటే నిత్య ప్రళయం అంటాం. ఇలా నిత్య ప్రళయం సుషుప్తి యందు అవ్యక్తమే మళ్ళా కల్పారంభంలో లేదా మెలకువలో వ్యక్తమవుతూ ఉంటుంది. మామూలుగా మనం చూసుకుంటే నిద్రలో అవ్యక్తంగా ఉంటుంది, మేలుకుంటే వ్యక్తమవుతుంది. ప్రళయంలో అది అవ్యక్తంగా ఉండి మళ్ళీ కల్పాంతరంలో వస్తుంది. ఇవియే వ్యక్తావ్యక్త ప్రకృతులు అని అంటారు. ఈ అవ్యక్త శబ్దాన్ని బీజము, అవ్యక్తము, ఆకాశము, మాయా మొదలైన పేర్లతో పిలువబడుతుందని చెప్పుకున్నాం. ఈ వ్యక్తావ్యక్తం రెండిటికి ఎవరు? నిద్రలో అవ్యక్తంగా ఉంటుంది, ప్రళయంలో అవ్యక్తంగా ఉంటుంది, మేలుకున్నాక వ్యక్తంగా కనిపిస్తుంది ప్రపంచం, అలాగే సృష్టి కాలంలో వ్యక్తంగా కనిపిస్తుంది. ఇలా వ్యక్తావ్యక్తాలకి ఈ రెండిటికి ఎవడైతే సాక్షి అయి ఉన్నాడో ఆ సాక్షి అయిన నారాయణుడు
ఈ రెండిటికి అన్యంగా ఉన్నాడు. ఉన్నాడు కాబట్టే నిద్రలో లేని ప్రపంచము, మేలుకున్నా ఉన్న ప్రపంచము రెండిటిని తెలుసుకుంటున్నవాడు లోపల సాక్షిగా ఉన్నాడు కాబట్టే అవును అని మనకు అర్థమవుతుంది. వాడు సాక్షిగా ఉన్నాడు. ఇక్కడ నారాయణ అని ఉంది కదా, ఇక్కడ ఏమిటి? రాశబ్దాహ ఆయంతే, చూడు ఉందా? రాశబ్దాహ ఆయంతే నిర్గచ్చంతే యస్మాత్ స రాయణః. ఉందా? రాశబ్దాహ ఆయంతే నిర్గచ్చంతే యస్మాత్ స రాయణః. శబ్దాలు దేనివల్ల బయలుదేరుతాయో అదే రాయణ స్వరూపం. శబ్దాలు దేనివల్ల బయటపడతాయో అదే రాయణ స్వరూపం. అంటే ఇక్కడ ప్రపంచానికి ఇంద్రియాలకి కారణమెవరు? మనస్సు, వాక్కు కదా. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. వాక్కు మనస్సు రెండే కదా. అందువల్ల ప్రపంచానికి ఇంద్రియాలకి కారణమైన మనస్సు, వాక్ అనే ద్వారాలు యందు శబ్దాలు ఉంటాయి. ఆ శబ్దం కలిగిస్తుంది. కనుక మనస్సుని ఏమంటారు? మనస్సుని స్వాంతం అంటారు. స్వాంతం అంటే స్వనతీతి స్వాంతం. అంటే శబ్దిస్తుంది కాబట్టి అది స్వాంతమని పేరు. మనసు లేకపోతే వాక్కు శబ్దాన్ని పలకలేదు కదా, స్వాంతమని పేరు. రాయణాత్ అన్యః అరాయణః. ఈ మనస్సే రాయణుడు. ఈ రాయణుడికి అన్యమైన జీవుడే అరాయణుడు. మనస్సు రాయణుడు. ఈ రాయణుడికి అన్యమైన జీవుడు ఎవడైతే ఉన్నాడో అతను అరాయణుడు. అరాయణో నా భవతీతి నారాయణ. అరాయణుడికి అన్యుడుగా ఉండేవాడెవడు? సాక్షి అయిన నారాయణుడు. రాయణాత్ అన్యః అరాయణః. రాయణుడు అంటే మనస్సు, అరాయణుడు అంటే జీవుడు. అరాయణో నా భవతీతి నారాయణ. అరాయణుడికి అన్యుడుగా సాక్షి అయిన నారాయణుడు. ఇలా వ్యక్త ప్రకృతులకి దూరమైన శుద్ధ బ్రహ్మమే భగవద్గీతని బోధించిన శ్రీకృష్ణ పరమాత్మని, ఈ నారాయణుడే గీతాశాస్త్రం యొక్క విషయమని భగవత్పాదులు వారు ఈ శ్లోకంలో సూచించారు. అది నారాయణ అనే పదాన్ని తీసుకురావడం కారణం అది. అందులో బ్రహ్మాండము జన్మించే విధానము బృహదారణ్యం 1:2:2లోని లోకాలు సృష్టిని ఐత్రి 1:1 చూడొచ్చు అని చెప్పాం. కనుక నారాయణుడైన భగవంతుడు వ్యక్త ప్రపంచాలు రెండింటినీ మీరి ఉన్నాడు. అయితే ఆయనకి అధీనంగా ఉన్న అవ్యక్తం నుండి బ్రహ్మాండము, దాని యందు విరాట్ పురుషుడు పుడుతున్నారు. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళని 7 అధోలోకాలు, భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకములని 7 ఊర్ధ్వలోకాలు, ఈ 14 లోకాలు ఈ అండంలోనే ఉన్నాయి. జంబు, ప్లక్షము, కుశము, క్రౌంచము, శాకము, సాల్మలము, పుష్కరము అను సప్తద్వీపాలు కలిగిన మన భూలోకము దాని లోపలే ఉంది. మనమందరం ఈ లోకమందు ఉన్నప్పటికీ కూడా ఆ భగవంతుడి లోపలనే ఆయన అవలంబించిందే జీవించి ఉన్నాము అని ఇక్కడ శ్లోకార్థం. అందువల్ల మనం అందరం కూడా ఈ లోకంలోనే ఉన్నాం కదా. ఈ లోకంలో ఉన్నప్పటికీ ఆ భగవంతుడి లోపలనే, అది ఎక్కడుంది? భగవంతుడి లోపలే కదా. భగవంతుడి లోపలనే ఆయనని అవలంబించే, ఆయన వదిలిపెట్టి అసలు ఏ ప్రాణి ఏ వస్తువు ఉండలేదు. ఆయన అవలంబించే జీవించి ఉన్నామని శ్లోకార్థం. భాష్యం. స భగవాన్ సృష్ట్వా ఇదం జగత్ తస్య చ స్థితం చికీర్షుః మరీచ్యాదీన్ అగ్రే సృష్ట్వా ప్రజాపతీన్ ప్రవృత్తిలక్షణం
ధర్మం గ్రాహయమాస వేదోక్తం. అటువంటి ఆ భగవంతుడు ఈ ప్రపంచమంతటినీ సృష్టించి దాని వ్యవస్థ కోసం మరీచ్యాది ప్రజాపతుని ముందు సృష్టించి వాళ్ళకి వేదోక్తమైన ప్రవృత్తి ధర్మాన్ని బోధించాడు అనేది భాష్యార్థం. అంటే ఏంటి? భగవంతుడు ప్రపంచాన్ని సృష్టించాడు. భగవంతుడు ప్రపంచాన్ని సృష్టించాడంటే సాంఖ్యులు వాళ్ళు చెప్పినట్లు అది తప్పు అని అర్థం. వాళ్ళు ఏం చెప్తారు? ప్రకృతి నుంచే వచ్చింది, ప్రకృతికి వేరుగా చేతనం లేదంటారు. చైతన్య స్వరూపుడైన భగవంతుడు ప్రపంచాన్ని సృష్టించాడు. సృష్టించి దానిని ఆ ప్రపంచాన్ని కాపాడాలి కదా. ఆ ప్రపంచాన్ని కాపాడడం కోసము మరీచ్యాదీన్ అన్నాడు. అంటే మరీచి, అత్రి, అంగీరస్సు, పులస్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు అనే వారిని సృష్టించి వాళ్ళకి ప్రవృత్తి ధర్మాన్ని బోధించారు. అంటే కర్మోపాసనలే ప్రవృత్తి ధర్మం వీడికి బోధించాడు. సప్త ఋషులు అని పూర్వకాలంలో మన తండ్రులు వాళ్ళు చూపించారు. నక్షత్రం సప్తలోక దర్శనం. సప్త ఋషులు వాళ్ళకి ఆ కర్మోపాసన, ఆ ప్రవృత్తి. తతః అన్యాన్ చ సనక సనందనాదీన్ ఉత్పాద్య నివృత్తి లక్షణం ధర్మం జ్ఞాన వైరాగ్య లక్షణం గ్రాహయమాస. ఇక్కడ నివృత్తి లక్షణం ధర్మం, నివృత్తి ధర్మం అని జ్ఞాన వైరాగ్య స్వరూపం. ఇక్కడ జ్ఞాన వైరాగ్య లక్షణం తీసుకున్నాం. ఇక్కడ తతః వాళ్ళ మరీచ్యాదిని సృష్టించాడు. ఏది? ప్రవృత్తి ధర్మం కోసం. తతః తరువాత సనక సనందనాదుల్ని సృష్టించి వారికి జ్ఞాన వైరాగ్యాత్మకమైన నివృత్తి ధర్మాన్ని బోధించాడు. ఎవరి సనక సనందనాదులు? అనంతరం అని చెప్పి ప్రవృత్తి ధర్మంతో కూడుకున్న మరీచ్యాదని చెప్పి, తరువాత సనుడు, సనత్సుజాతుడు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, కపిలుడు మొదలైన వాళ్ళు వాళ్ళందరినీ సృష్టించి నివృత్తి ధర్మాన్ని బోధించాడు అని మోక్ష ధర్మము 340, 69, 72 వీళ్ళది జ్ఞాన వైరాగ్యాత్మకమైన నివృత్తి లక్షణ ధర్మం. ఈ సనక సనందనాదులది జ్ఞాన వైరాగ్యమేతిగా నివృత్తి ధర్మం, మరీచ్యాదులది ప్రవృత్తి ధర్మం. జ్ఞానం యోగమే ఇక్కడ నివృత్తి ధర్మం, అక్కడ కర్మోపాసనలే ప్రవృత్తి ధర్మం, ఇక్కడ జ్ఞాన వైరాగ్యమే నివృత్తి ధర్మం. ఇక్కడ సనకాదులు సృష్టి చేయడానికి అంగీకరించకపోవడం వల్ల ఇతర ప్రజాపతుల చేత పరమాత్మ సృష్టి చేయించాడని పురాణంలో ఉంది. అంటే అక్కడ ఒకసారి బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు. తపస్సు చేసి ఆ బ్రహ్మదేవుడు ఒకసారి తపస్సుని చాలించి అక్కడ అతను సంకల్పించుకోగానే అతని మనస్సు నుండి అప్పటికప్పుడే సనకుడు పుట్టాడు, సనందనుడు పుట్టాడు, సనత్కుమారుడు పుట్టాడు, సనత్సుజాతుడు పుట్టాడు, ఇత్యాది అని వాళ్ళందరూ పుట్టారు. వాళ్ళు నమస్కరించి, అయ్యా మీ సంకల్పము ప్రకారంగా మేము పుట్టాము కదా, మా కర్తవ్యం ఏంటి అని అడిగారు ఈ నలుగురు. దానికి ఆ బ్రహ్మదేవుడు, మీరు గృహస్థులై నేను సృష్టించిన ఈ సృష్టిని విస్తరింపచెయ్యండి అని అన్నాడు వాళ్ళని. దానికి వాళ్ళు, మాకు సంసారులము అవ్వడము మాకు ఇష్టము లేదు అని చెప్పారు. ఈ సనక సనందనాదులు కదా, ఎక్కడికి కూడా సంసారం చేయలేదు కదా, సంసారులు అవ్వడం మాకు ఇష్టం లేదు అని చెప్పారు. అప్పుడు వాళ్ళు విరక్తులని తెలుసుకున్నాడు బ్రహ్మదేవుడు. తెలుసుకుని వాళ్ళకి జ్ఞాన వైరాగ్యాలతో కూడుకున్న నివృత్తి ధర్మాన్ని ఉపదేశించాడు.
తరువాత మరీచి, అత్రి, అంగీరసు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు అనే వారిని సృష్టించి వాళ్ళకి మీరు గృహస్థులే ప్రవృత్తి ధర్మాన్ని అనుష్ఠించి ప్రజాసంతతిని పెంచండి అని వాళ్ళకి ఆదేశించాడు. వాళ్ళు దానికి సమ్మతించారని భారతంలో ఉంది. అందువల్ల తతః అన్నాడు కదా ఇక్కడ. తతః అంటే తనదనంతరం అనడానికి బదులుగా వారికన్నా వేరైనా అని అనువాదకుడు చేసినప్పుడు ఈ అభిప్రాయం పొందుతుంది. వారికంటా వేరైనా అని చెప్పాలి కదా, తరువాతనికంటే ఈ అభిప్రాయం సరిపోతుంది. అప్పుడు అగ్రే అంటే సృష్టికి మొదలు, అగ్రి అంటే ముందు కదా. దేనికి ముందు? సృష్టికి ముందు 2 గుంపుల ప్రజాపతుల్ని సృష్టించినాడని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సృష్టికి ముందు 2 గుంపులు అంటే ఇక్కడ మరీచాదీను, సనక సనందరాదులు. ద్వివిధో హి వేదోక్త ధర్మ ప్రవృత్తి లక్షణో నివృత్తి లక్షణశ్చ జగతః స్థితి కారణం. వేదోక్తమైన ప్రవృత్తి నివృత్తి లక్షణ రూపమైన ధర్మమే ప్రపంచం యొక్క స్థితికి కారణం. వేదం చెప్పిన ప్రవృత్తి నివృత్తి లక్షణ రూపమైన ధర్మం ఏదైతే ఉందో అదే ప్రపంచం యొక్క స్థితికి కారణం, ఈ ధర్మమే. అందువల్ల వేదంలో చెప్పి ఉన్న ప్రవృత్తి లక్షణము నివృత్తి లక్షణం అనే 2 విధాల ధర్మమే జగత్తు యొక్క స్థితి కారణమని చెప్పాడు. ఇక్కడ వేదంలో చెప్పి ఉన్న ప్రవృత్తి లక్షణము నివృత్తి లక్షణం అనే 5 టిప్పణి. ప్రవృత్తితో తెలియవచ్చే ధర్మము, నివృత్తితో తెలియవచ్చే ధర్మము, ఇవి 2 విధాలు. శాస్త్రవిహితమైన కర్మ, జ్ఞాన వైరాగ్యం 2 జాతులు. అందువల్ల ప్రవృత్తి లక్షణము నివృత్తి లక్షణం అని 2 విధాల ధర్మమే జగత్తు యొక్క స్థితికి కారణమని. ఈ రెండింటిలో ఒకే స్థితికి కారణం అర్థం వచ్చే నిర్ణయ సాగర పాఠాన్ని భాష్యం సమ్మతించదు. ఈ రెండిట్లో ఒకే స్థితికి కారణమైన అర్థం 2 ఒకదా ఒకే, కానీ అలా కాదు, ఇది కుదరదు. ఈ రెండు విధాల ధర్మమే జగత్తు యొక్క స్థితికి కారణం. ప్రవృత్తి ధర్మం ఉండాలి, నివృత్తి ధర్మం ఉండాలి. అందువల్ల ధరతీత్ ధర్మ ధారణాత్ ధర్మ ఇత్యాహు. అంటే ఏంటి? ప్రపంచాన్ని ధరించేదే ధర్మం, ప్రపంచాన్ని ధరించేదే ధర్మము. ధర్మము అంటే రక్షించేదే ధర్మము. భగవంతుడు ఈ విశ్వాన్ని సృష్టించిన తరువాత దీని రక్షణ కోసం, ఈ విశ్వాన్ని రక్షించడం కోసం మరీచాదుల్ని సనకాదుల్ని ఈ ఇద్దరికి సృష్టించి వాళ్ళ ధర్మాన్ని ఉపదేశించాడు. ఇక్కడ కుమ్మరికి కుండలు తయారు చేయడం ఎంత ముఖ్యమో, కుమ్మరు ఉన్నాడు, వాడు కుండలు తయారు చేయడం ఎంత ముఖ్యమో, వాటిని రక్షించడం అనేది కూడా అతనికి అంతే ముఖ్యం కదా. తయారు చేసి వదిలేస్తేలాగా రక్షించుకోవాలి కదా. అలాగే లోకాలు సృష్టించడం మాత్రం దేవుడి వంతు కాదు, దాన్ని పోషించడం కూడా అంతకంటే ప్రధానం. ఇక ఈ 2 రకాల ధర్మాలు తెలుసుకోవాలి. ధర్మం ముఖ్యంగా 2 విధాలని వేదవ్యాసుల వారు శుకుడికి ఇలా మోక్షధర్మ పర్వంలో 241:6 దాంట్లో చెప్పారు. ఏమంటే ద్వావిమావథ పంథాను యత్ర వేదా ప్రతిష్ఠితాః ప్రవృత్తి లక్షణో ధర్మ నివృత్తిశ్చ విభాషితః. ప్రవృత్తి ధర్మము నివృత్తి ధర్మము అనే 2 మార్గాలు వేదాలే తెలియజేశాయి అని అర్థం. ఇక్కడ భాష్యకారులు కూడా ద్వివిధోహి వేదోక్త ధర్మ అని అన్నాడు కదా. ఆ భగవంతుడైన నారాయణుడు ఈ జగత్ అంతటినీ సృష్టించి దాని స్థితి కోసం ప్రవృత్తి నివృత్తి అనే 2 ధర్మాల్ని వేరువేరు ప్రజాపతులకి ఉపదేశించాడు. దీని మూలకంగానే ఈ గురు శిష్య పరంపర ద్వారా ఈ వైదిక ధర్మాలు 2 కూడా జనులకు వచ్చిందని అర్థం.